మహారాష్ట్రకు సంబంధించి ఒక వార్త చదువుదాం. అంటే బీజేపీ మహారాష్ట్రలో ఏం కుట్ర చేసింది, ఏం చేసి సఫలమైంది, ఏం చేసి విఫలమైంది అనేటువంటిది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎన్సీపీలో సయోధ్య యత్నాలు, బాబాయ్ అబ్బాయిల మధ్య తగ్గుతున్న దూరం, నేడు పూణే వేదికపై శరద్ పవార్ ఛగన్ భుజ్బల్. అయితే ఎన్సీపీ అనేటువంటిది మహారాష్ట్రలో మంచి గట్టి పట్టున్నటువంటి పార్టీ, దానికి అధినేత శరద్ పవార్ ఉండే. అయితే బీజేపీ మహారాష్ట్రలో ఎట్లయినా పాగా వేయాలి, అక్కడ శివసేన గట్టిగా ఉంది, ఉద్ధవ్ ఠాక్రే ఉన్నప్పుడు సీఎం వాళ్ళే అయ్యారు. శివసేన హిందుత్వ పార్టీ. అయితే ఒక హిందుత్వ పార్టీ ఎదుగుతుంటే బీజేపీ తట్టుకోదు. ఎందుకోసం? ఇక తను అక్కడ మనుగడ ఉండదు, ఆ రాష్ట్రంలో బీజేపీకి మనుగడ ఉండదని గ్రహించి శివసేనను 2 భాగాలుగా విభజించింది. అట్లాగే ఎన్సీపీని కూడా 2 డివైడ్గా వేసింది. ఒక వర్గము శరద్ పవార్ తోటి ఉండిపోయింది, ఒక వర్గం అజిత్ పవార్, అంటే వీళ్ళ కొడుకు అవుతాడు, వరుసకు శరద్ పవార్ కొడుకు అవుతాడు అజిత్ పవార్. ఇద్దరు డివైడ్ అయ్యారు. అయితే దానివల్ల ఎన్సీపీ 2 డివైడ్ కావడం వల్ల ఈయన నష్టపోయిండు, ఆయన నష్టపోయిండు, బీజేపీ అధికారంలోకి వచ్చిందని గ్రహించి వాళ్ళు సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వార్త, బీజేపీ ఏ రాష్ట్రంలో పుల్ల పెట్టకుండా, ఒక పార్టీని 2గా చీల్చకుండా, పార్టీలో పుల్ల వేయకుండా ఏ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో అధికారంలోకి రాలేదు. అన్నీ ఏదో ఒక ఆ పార్టీలో పుల్లలు పెట్టడం, వాళ్ళను వేరే పార్టీ వాళ్ళని కొనడం, మభ్య పెట్టడం, ఈడీ రైడ్ చేయించడం, ఇట్లాంటితోటే ఎక్కువ రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చింది. దాంట్లో ఉదాహరణ మహారాష్ట్ర చదువుదాం. మహారాష్ట్రలో 2గా చీలిపోయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ మళ్ళీ ఒకటి కానుందనే ప్రచారం జోరందుకుంటుంది. డిసెంబర్ నెలలో జరిగిన దిగ్గజ నేత శరద్ పవార్ పుట్టినరోజు సందర్భంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఢిల్లీలోని తన బాబాయ్ నివాసానికి వెళ్లారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సయోధ్య కుదురుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కొత్త సంవత్సరానికి పండరిపూర్ ఆలయాన్ని దర్శించుకున్న అజిత్ పవార్ తల్లి ఆశా తాయి మీడియా ఎదుట ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవార్ కుటుంబంలోని విభేదాలు సమసిపోయి తన కుమారుడు మళ్ళీ శరద్ పవార్తో కలవాలని దేవుని మొక్కినట్లు తెలిపారు. తన కోరిక తీరుతోందని తల్లి తాయి ఆశాభావం వ్యక్తం చేశారు. అజిత్ తల్లి వ్యాఖ్యలపై స్పందించిన ఎన్సీపీ కీలక నేత ప్రఫుల్ పటేల్, పార్టీగా తాము విడిపోయినప్పటికీ శరద్ పవార్పై అమితమైన గౌరవం ఉందన్నారు. ఆయన తండ్రితో సమానమని, పవార్ కుటుంబం మళ్ళీ కలవాలని అందరూ కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రఫుల్ వ్యాఖ్యలతో బాబాయ్ అబ్బాయి మళ్ళీ కలుస్తారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అజిత్ వర్గంలోని మరో సీనియర్ నేత అయిన ఛగన్ భుజ్బల్ తాజా మంత్రివర్గంలో చోటు దక్కనందున బాహటంగా అసంతృప్తికి లోనయ్యారు. ఈయన శుక్రవారం పూణేలో జరగనున్న సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో ఎన్సీపీ ఎస్పీ అంటే చీఫ్ శరద్ పవార్ వేదిక పంచుకోవడం, ఆయనతోటి శరద్ పవార్ తోటి వేదిక పంచుకోవడం గమనార్హం. 2023 జూలైలో ఎన్సీపీని 2గా చీల్చిన అజిత్ పవార్ భాజపా శివసేన కూటమితో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. అంటే వాస్తవంగా కాంగ్రెస్ తోటి కలిసిపోతే వీళ్ళకే సీఎం వస్తుంది. శరద్ పవార్ అనే సీఎం కావచ్చు, అజిత్ పవార్ అనే సీఎం కావచ్చు. కానీ వీళ్ళు బీజేపీ దగ్గరికి పోతే ఈయన కావట్లేదు, ఆయన కావట్లేదు, ఏదో అడుక్కున్నట్టు ఆడ అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయిండు. నిజంగా సీఎం అయ్యేటోడే అలా బాబాయ్ని ఒప్పిస్తే, అలా బాబాయ్ శరద్ పవార్కు ఆరోగ్యం పైబడింది కాబట్టి, ఏజ్ మీద పడుతుంది కాబట్టి నేను ఉంటా అంటే ఖచ్చితంగా అజిత్ పవార్నే సీఎం చేస్తాడు కాంగ్రెస్తో కలిసి. అది దానివల్ల నష్టపోయింది ఈ ఎన్సీపీ, నష్టపోయింది. అది గమనించినటువంటి అజిత్ పవార్ శరద్ పవార్ ఒకటి కావాలనుకున్నట్టు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమో చూడాలి. మరి 2026 తర్వాత మోదీ కొనసాగడం కష్టమే. శివసేన యూబీటీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ సాగించడం పైన మనసులో సందేహం ఉంది. ప్రధాని మోదీ తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోలేకపోవచ్చు. కేంద్రంలో అస్థిరత ఏర్పడితే మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తుంది అన్నారు. శివసేన యూబీటీ మాజీ ఎమ్మెల్యే రాజన్ సాల్వి పార్టీ వీడనున్నారనే ఊహాగానాలపై స్పందిస్తూ అటువంటిది ఏమీ లేదన్నారు. మొత్తం మీద ఈ శివసేన మళ్ళీ ఈ మహారాష్ట్రలో అంటే బీజేపీ తోటి ఎట్లా దూరం అయిందో, ఒక వర్గం దగ్గర ఉంది, ఒక వర్గం దూరం ఉంది. ఎన్సీపీ కూడా ఒక వర్గం బీజేపీకి దగ్గర ఉంది, ఒక వర్గం దూరం ఉంది. మొత్తం మీద ఎన్సీపీ కనుక ఒకటై బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటే ఆ ప్రభావం వేరే రాష్ట్రాల మీద కూడా పడుతుంది.
ఆ రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాలలో బీజేపీ అధికారం కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. ఇదంతా కూడా నరేంద్ర మోడీ మీద పడే అవకాశం ఉంది. ఏదేమైనా వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి మోడీ బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడం కళ్ళనే అనేటువంటిది విశ్లేషకుల భావన.